హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయేది అడోబ్ డ్రీమ్యూవర్లో ఉన్న ఈ ట్రాన్సాక్షన్స్. ఇది బేసిక్గా 2 స్టెప్స్ ప్రాసెస్. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక సింపుల్ డ్యూ ట్యాగ్ ఉంది. ఈ డ్యూ ట్యాగ్లో కొంత పారాగ్రాఫ్ టెక్స్ట్ ఉంది, డ్యూ ట్యాగ్ క్లోజ్ ఉంది. ఫైన్. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్కి ఆల్రెడీ డ్యూ ట్యాగ్లో ఉంది కాబట్టి దీనికి బేసిక్ సిఎస్ఎస్ని మనం అసైన్ చేద్దాం. సో సిఎస్ఎస్ స్టైల్స్లోకి వెళ్ళి టేక్ న్యూ డెమోలో ఎంటైర్ డెమోకి తీసుకుందాం. అంటే ఎంటైర్ డెమో అంటే దాంట్లో పారాగ్రాఫ్ కూడా ఉంది కాబట్టి. సో దీని యొక్క విడ్త్ వచ్చి అప్రాక్సిమేట్గా మీ ఇష్టం. సో ఎంతైనా ఇవ్వచ్చు. నేను ఒక 400 by 400 బ్యాక్గ్రౌండ్ కలర్, మీకు నచ్చిన కలర్ ఒక బ్లూ, టెక్స్ట్ మీకు ఏ కలర్ కావాలి, వైట్, ఏ ఫాంట్ కావాలి, కొరియర్ సైజ్ ఎంత కావాలి 14. ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసే ఇదే కాబట్టి ఇది పెద్ద టఫ్ అయిన ఇదేం కాదు. కొరియర్ కాకుండా జార్జియా తీసుకుందాం, ఇది బాగుంటుంది. ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీని యొక్క హైట్ వచ్చి 300 తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫైన్, 300 బాగుంది. అలాగే దీనికి ప్యాడింగ్ కావాలి అన్నప్పుడు ప్యాడింగ్ కూడా ఒక 30 తీసుకుందాం. ఫైన్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేను దీన్ని F12 క్లిక్ చేస్తే బ్రౌజర్లో బై డిఫాల్ట్ వితౌట్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి. మరి దీనికి ట్రాన్సాక్షన్స్ అప్లై చేయాలంటే సింపుల్ ఒకే స్టెప్ ఉంటుంది. విండోలో సిఎస్ఎస్ ట్రాన్సాక్షన్స్ అనే ఒక ప్యానల్ ద్వారా ఈ యాడ్ బటన్ క్లిక్ చేస్తే ఏ ట్రాన్సాక్షన్ డెమో అనే డివ్కి అప్లై చేయాలి, ఎప్పుడు కర్సర్ పైకి వెళ్ళినప్పుడు, మరి ఎంత టైం 0.5 సెకండ్స్, ఫాస్టా స్లోనా, స్లో టు ఫాస్ట్, ఫాస్ట్ టు స్లో, ఇవన్నీ టైప్స్ ఆఫ్ టైమింగ్ ఫంక్షన్స్ అంటారు. వీటిని బేసిక్గా మన స్పీడ్ కంట్రోలింగ్ ఉంటాయి. ఓకే, నేను డిఫాల్ట్గా ఈజింగ్ తీసుకుంటున్నాను. మరి ఏ ప్రాపర్టీ కావాలి, ఇవన్నీ మనకి ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను హైట్ తీసుకున్నాను. ఎంత కావాలి, హైట్లో నేను ఒక 25 తగ్గిస్తున్నాను. ఓకే ఫైన్, క్రియేట్ ట్రాన్సాక్షన్, కంట్రోల్ ఎస్. ఇప్పుడు నేను రీఫ్రెష్ క్లిక్ చేసి కర్సర్ పైకి వెళ్ళిన అనుకోండి, ఇదిగోండి తగ్గిస్తూ ఉన్నాను. ఇది కాకుండా మరి ఒకసారి ఇచ్చిన తర్వాత సో నేను దీన్ని సెలెక్ట్ చేసి ఎడిట్. ఈసారి నేను ఈ ప్రాపర్టీని హైట్ అనేది వద్దు, డిలీట్ చేసేస్తున్నాను. మరి ఏది కావాలి, ఈసారి నేను ఏం చేస్తున్నానంటే సో ప్యాడింగ్ లెఫ్ట్ ఎంత కావాలి, ఒక 250 ఇస్తున్నాను. ఓకే సేవ్. ఈసారి ప్యాడింగ్ అన్నమాట. ప్యాడింగ్ని యానిమేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఇది. ఓకే, ఇది ప్యాడింగ్. సో ఇన్ కేస్ మీకు మార్జిన్ ఇస్తే ఎలా ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్, మీరు ఎడిట్, డిలీట్. ఈసారి మీకు మార్జిన్ లెఫ్ట్ ఎంత, సేమ్ 250. ఇన్ కేస్ దాంతోపాటు మీకు ఒపాసిటీ కావాలంటే ఒపాసిటీ కూడా ఇవ్వచ్చు. ఒపాసిటీ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 0.5. ఓకే, అలాగే విడ్త్ కావాలంటే విడ్త్ కూడా ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. సో ఎనీవే ఈ రెండు సరిపోతాయి. సేవ్, కంట్రోల్ ఎస్, ఇక్కడ F12. ఇది బై డిఫాల్ట్. కర్సర్ పైకి వెళ్తే ఇదిగోండి. ఓకే, ఒపాసిటీ తగ్గుతుంది ప్లస్ ఎలిమెంట్ మూవ్ అవుతుంది. వీటిల్ని బేసిక్ ట్రాన్సాక్షన్స్ అంటారు. కానీ వీటిల్లో మీకు నియర్లీ అన్ని ప్రాపర్టీస్ని మనం యానిమేట్ చేయొచ్చు. అంటే ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ మనం యానిమేట్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ చెప్పాలంటే టైం తీసుకుంటున్నాం కాబట్టి యూ నీడ్ టు ట్రై ఫర్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రీమ్యూవర్ ట్రాన్సాక్షన్స్ ప్యానల్. Use this procedure. Okay, so thank you very much. Stay tuned. Have a great day.